అందరికీ నమస్తే. పూర్వం రాజ్యం గెలవాలంటే రక్తం ఏర్లై పాడితేనే ఒక రాజ్యం గెలిచేటోళ్ళు. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, కానీ రాజరిక వ్యవస్థ అనేది ఇంకా ఉంది. అది కాకపోతే ప్రజలు రాజుని రాజ్యాన్ని ఎన్నుకునే హక్కుని ప్రజల చేతిలో ఉంది. కానీ అది కాలక్రమేణా అది పెడదోవ పట్టేసి మద్యానికి బానిస అయిపోయింది, డబ్బులకు బానిస అయిపోయింది అనమాట. ఈ బానిస అయిపోయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని ఊర్లలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఓటుకు ధర. చూడండి, ఒక సర్పంచ్కి ఎన్నుకోవడానికి ఇంత డబ్బు పెట్టుకుంటే ఇంకా వార్డు నెంబర్లు ఇవన్నీ ఎట్ట పోవాలి ఇంకా. అయితే నేను ఒక చిన్న సలహా చెప్తున్నా ఈ ప్రభుత్వాలకి, ఈ ప్రజలకి. ఈ ఊర్లు బాగుపడాలంటే, ప్రభుత్వానికి డబ్బులు ఖరాబు కాకుండా ఉండాలంటే, పోలీసు వాళ్ళకి పని తగ్గాలంటే ఒక చిన్న సలహా. ఆ ఊరు ప్రజలే ఆ గ్రామస్తులందరూ ఒక దగ్గర కూర్చునేసి వేలం పాట వేసుకోండి. వేలం పాట వేసుకుంటే రూపాయి ఖర్చు కాదు, పైగా గ్రామానికి డబ్బు వస్తుంది. మీ దాని ద్వారా స్కూళ్ళు లేకపోతే ఇంకా కాలేజీలో లేకపోతే మీకు దోచినటువంటి అన్నీ చేసుకోవచ్చు. ఉచిత సలహా ఇది. ఎందుకంటే నిన్న మొన్న చూసినాం, ఒక టన్నుల కొద్దీ చికెన్, మటను, చేపలు ఇట్లా పంచిపెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఓటుకింత నీకు ఇచ్చుకుంటా పోయి ఏంది ఇది అసలుకి? అసలు మీరు ఎటుపోతున్నారు అసలుకి? ఆ వ్యక్తి ఎవరు ఏందని చూసుకునేది లేదు. ఆ వ్యక్తి ఎవరైనా కానీ గుద్దుడు డబ్బులు ఇచ్చిండా, మందు మధ్యలో వేసుకుంటూ పోయినా. ఆడవాళ్ళు అయితే చీరలు ఇంకేమైనా ఇస్తే, చికెన్ ఇస్తే, పైగా వీళ్ళే ఇంకా వాళ్ళని అడుగుతూ ఉన్నారు, మాకు చికెన్ రాలేదు, మాకు చేపలు రాలేదు, మాకు డబ్బులు రాలేదు అనేసి. మీ ఊర్లు బాగుపడాలంటే, మీ ప్రజలు బాగుపడాలంటే మీకు ఉచిత సలహా ఇది. మీరు ఎలక్షన్ని వాయిదా చేసుకునేసి వేలం పాటేసుకోండి. మీ ఊర్లు బాగుపడితే మీరు బాగుపడతారు. ఇంకా ఆలస్యం అనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.